కీలకంగా మారడం జరిగింది. మార్వాడీలు అంటే రాజస్థాన్కి కొన్ని సంవత్సరాల క్రితం పరిమితం, కానీ ఇప్పుడు మార్వాడీలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, చిన్న చిన్న గ్రామాల వరకు, చిన్న చిన్న టౌన్ల వరకు విస్తరించడం జరిగింది వ్యాపార పరంగా. మార్వాడీలు మొదట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటూ బీజేపీ వైపు మళ్ళడం జరిగింది. ఇప్పుడు మార్వాడీల మద్దతు మెజార్టీ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్వాడీల ఓట్లు అనేది ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా మేలు చేకూర్చనుంది. ఒకసారి మనం గమనిస్తే ఎన్నికల్లో మార్వాడీల కీలక పాత్ర. దేశవ్యాప్తంగా విస్తరించిన వర్గం తొలుత కాంగ్రెస్ మద్దతుదారులుగా ప్రస్తుతం భాజపా వెంట. ఎడ్ల బండి కూడా వెళ్ళలేని చోటుకు మార్వాడీలు వెళ్తారు అనేది నానుడి అన్నట్లుగానే వారు ఇప్పుడు దేశమంతటా విస్తరించారు. వివిధ వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు. దీంతో ఎన్నికల్లో వారిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకి ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా మార్వాడీలు ఉన్న చోట ఆయన వచ్చి ప్రచారం చేయాలని భాజపా నాయకులు కోరుకుంటున్నారు. రాజకీయంగా క్రియాశీల పాత్ర మార్వాడీలది. శతాబ్దం కిందటే తమ మూలాల నుంచి వలస వచ్చిన మార్వాడీలో ఎక్కువ మంది వ్యాపారంలో స్థిరపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగానే ఉంటారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళిన వారు ఉన్నారు. వారిలో జమునాలాల్ బజాజ్, రామకృష్ణ బజాజ్, కమాల్ నయన్ బజాజ్, దేవి చంద్ సాగర్మల్, జీడి బిర్లా తదితరులు ఉన్నారు. బిర్లాలు కాంగ్రెస్ కు మద్దతుగా ఉండేవారు. మహాత్మా గాంధీకి జీడి బిర్లా అత్యంత సన్నిహితుడు. ఇక కాంగ్రెస్ నుంచి భాజపా దిశగా మార్వాడి వర్గం తొలుత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేది. పశ్చిమ బెంగాల్లోని ట్రేడ్ యూనియన్ల పేరుతో తమను లెఫ్ట్ నేతలు ఇబ్బంది పెట్టారని భావించిన వారు కాంగ్రెస్ కు మద్దతుగా ఉండేవారు. ఈ వర్గానికి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్ అమల్లో ఉన్నప్పుడు సులభంగా అనుమతులు తెచ్చుకుని లబ్ధి కూడా పొందారు. వారంతా క్రమంగా భాజపా వైపు ప్రారంభించారు. రాజస్థాన్ లో భాజపా, కాంగ్రెస్ లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడి ముఖ్యమంత్రులకు డిమాండ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన మార్వాడీల్లో ప్రచారం చేయడానికి వారి పార్టీ నేతలు వారిని ఆహ్వానిస్తారు. గెహ్లాట్ కు ప్రజాదరణ. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు మార్వాడీలో మంచి ప్రజాదరణ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, దక్షిణాది రాష్ట్రాల్లోని వలస మార్వాడీల కోసం ఆయన ప్రచారం చేస్తుంటారు. భజన్లాల్ మాదిరిగానే గెహ్లాట్ ప్రచారం చేస్తుంటారు. తన కుమారుడు పోటీ చేసిన జాలోర్కే ఆయన తొలుత పరిమితమయ్యారు. అక్కడ ఎన్నికలు పూర్తి కావడంతో మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ప్రచారానికి రానున్నారు. పలు రాష్ట్రాల్లో మార్వాడీల పాత్ర చూస్తే మార్వాడీలు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వారి ఉనికి ఉంది. దాదాపు 15 రాష్ట్రాల్లో మార్వాడీలు ఎన్నికల్లో ప్రభావం చూపగలరు. మార్వాడీలో వ్యాపారవేత్తలే కాదు, కార్మికులు ఉంటారు. వారు మార్వాడ్, మేవాడ్, భగత్, షెకావత్ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వస్తుంటారు. మహారాష్ట్రలోని ఉత్తర ముంబై, ఉత్తర మధ్య ముంబై, నాగ్పూర్, పూణే, మరాఠ్వాడ ప్రాంతాల్లో మార్వాడీల ప్రాబల్యం అధికం. గుజరాత్ లోని సూరత్, రాజ్కోట్, గాంధీనగర్, వడోదర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. అస్సాంలోని దిబ్రూగఢ్, గువాహటి ప్రాంతాల్లో ఉంటారు. మధ్యప్రదేశ్ లోని ఇందౌర్, విదిశా ప్రాంతాల్లో మార్వాడీలు అధికంగా ఉంటారు. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్లకి వారు పరిమితమయ్యారు. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా చిన్న చిన్న ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, గుంటూరులో అధికంగా ఉంటారు. జార్ఖండ్లోని రాంచీ, జంషెడ్పూర్, బొకారో, సంద్, చైబాష ప్రాంతాల్లో మార్వాడీలు ఉంటారు. ఒడిశాలోని కటక్, భద్రక్, సంబల్పూర్ ప్రాంతాల్లో వారి ఉనికి ఉంది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, శివమొగ్గ ప్రాంతాల్లో అధికంగా ఉంటారు. బెంగళూరులో మార్వాడి వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగాను ఒకరికి అవకాశం కల్పించడం జరిగింది. తమిళనాడులోని చెన్నై, మదురై, కోయంబత్తూరులో మార్వాడీలు అధికంగా ఉంటారు. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, దుర్గ్, బిలాయ్, బస్తర్, రాయ్గఢ్, బిలాస్ పూర్లలో ఉంటారు. బీహార్లోని బల్పూర్, పాట్నా, దర్భంగాలలో ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని 20 నియోజకవర్గాల్లో వారి ఉనికి ఉంటుంది. హర్యానాలోని పానిపట్, గురుగ్రామ్లలో మార్వాడీలు అధికంగా ఉండడం జరుగుతుందంటే 17 రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపోటములను ప్రభావం చేయడం జరుగుతుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, అవి అనే కోణంలో ప్రజల్ని మోసం చేస్తున్న తదితర అంశాలను చూపుతూ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు మార్వాడీల పైన దౌర్జన్యం చేయడంతో వీళ్ళంతా కమ్యూనిస్టు పార్టీలను
పార్టీని వదిలి కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వెంట చాలా దశాబ్దాల పాటు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు నచ్చక ఇప్పుడు మొత్తానికి మొత్తం మార్వాడీలు మెజార్టీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. కాబట్టి 15 రాష్ట్రాల్లో ప్రభావం చూపేటటువంటి ఈ మార్వాడీలందరూ కూడా బీజేపీకి వెన్నంటి ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఓటు బ్యాంక్ అనేది పెరగనుంది.